నిన్న సాయంత్రం నుండి అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక పత్రికా సమావేశం పెట్టారు. పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్యం కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టింది. దాని నుంచి ఏ విధంగా డైవర్ట్ చేయాలి ప్రజల దృష్టిని ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక కొత్త పాత్రని ఇక్కడ ప్రవేశపెట్టాడు. మీరు ముందుగానే చెప్పారు దీనిలో కుట్రకోణం ఉంది, దానికోసం నేను సిట్టు వేశాను. సిట్టు ద్వారా ఈ కొత్త పాత్రలు నేను ప్రజలకి చూపించడం ద్వారా నా మీద పడిన నిందను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తానన్నట్టుగా వారు మాటలు మొన్న అన్నారు. నిన్న ఒక కల్పితమైనటువంటి కేసుని ఎవరైతే అద్దేపల్లి జనారో ఆయన ఈ ఆరోపణ జోగి రమేష్ మాజీ మంత్రివర్యులు చెప్తేనే నేను చేశాననేటువంటి ఆరోపణ. ఇది ఎంత సత్యదూరమో ఎంత అబద్ధమో ప్రజలు గమనించాలి. ఏం చేతనంటే జోగి రమేష్ గారు ఇది జరిగిన తర్వాత ఈ జనార్దన్ రావు గారి వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆయన స్వయంగా ఒక మాట చెప్పాడు. జోగి రమేష్ గారు, నేను లైట్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ సిట్టు ద్వారా కాదు ఎంక్వైరీ చేయాల్సింది, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయండి. ఇందులో వాస్తవాలన్నీ బయటికి రావాలి. వాస్తవాలను వెలికి తీసే క్రమంలో మీరు వేసిన సిట్టు మీకే పనిచేస్తుందనేటువంటి చిన్నపిల్లాడిని అడిగినా తెలుస్తుంది. ఈ సిట్టుల వల్ల ప్రయోజనం లేదు. సిట్టు ఎందుకు వేశారని తర్వాత చెప్తాను నేను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాస్తవాన్ని ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పారు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క బెల్ట్ షాప్ లేదు, ఒక్క పర్మిట్ రూమ్ లేదు. కేవలం ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించింది, టైం టు టైం మెయింటైన్ చేసింది. లిక్కర్ సేవించే విధం అంటే ఎవరైతే తాగు వారి షాపులు 3,900 నుంచి 2,900కి తగ్గించింది. ఇన్ని జరిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ గారు ఏదైతే ఛాలెంజ్ చేశాడో, ఏదైతే ఆయన అడుగుతున్నాడో, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ మానేసి సిట్ వేశారు. దీన్ని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలి? ఎంత హాస్యాస్పదం. ఈ నకిలీ అంటే మీరు నాణ్యమైన మందు ఇస్తారని చెప్పి నకిలీ మందుని మీరేదైతే వ్యవస్థీకృతంగా నకిలీ మందు అమ్మాలంటే బెల్ట్ షాపులు కావాలి. బెల్ట్ షాపులు ఉన్నాయి కదా,